దైవ సేవకురాలు ఫ్రమ్ నెల్లూరు, వారికి సమయాన్ని ఇస్తూ ఉన్నాను. వారు ప్రార్థన చేసి 8:40 వరకు అందించాలని కోరుతున్నాను. అక్కడ వాచ్ కూడా ఉంది మేడం, అక్కడ వాచ్ ఉంది. 8:40 వరకు క్లోజ్ చేస్తారు. రండి, ప్రార్థన చేసి మనకు వాక్యాన్ని అందిస్తారు. కాబట్టి అందరూ ప్రార్థన పూర్వకంగా వాక్యము వినవలసిందిగా కోరుతూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి స్తోత్రములు కలుగును గాక. ఆత్మదేవుడు మనతో ఉండి మాట్లాడును గాక. ఆమేన్. క్రీస్తునందున్నటువంటి సంఘమా, మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ఆశీస్సులు, నూతన సంవత్సర శుభాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో నన్ను గౌరవించి మీ మధ్య మరి వాక్య పరిచర్య చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి మరి సెక్రటరీ, ట్రెజరర్, ప్రెసిడెంట్ గారికి, మరి పాస్టర్ గారికి, స్త్రీల సమాజము చేరిన మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేవుని నామములో మీ అందరికీ వందనాలండి. క్రీస్తునందున్నటువంటి సంఘమా, ఈ సమయంలో రోమపత్రికలో చదవబడినటువంటి మాటలను మనము ఇంకొకసారి చదువుకుందాం. కాబట్టి రోమపత్రిక 6వ అధ్యాయము 12వ వచనం నుండి 14 వరకు చదవబడింది. మళ్ళీ చదువుకుందాం. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్టుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. రెండవది, మరియు మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. మీ అంటే మీరు చేసేటువంటి పనుల ద్వారా వచ్చే పాపమును దుర్నీతి సాధనములుగా చేసుకోకూడదు అని తెలియజేస్తున్నాడు. అంతేకాకుండా మృతులలో నుండి సజీవులం అనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకొనుడి. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును మన వినికిలో దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. స్తుతులకు పాత్రుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మేము నీ దివ్యమైన వర్తమానం వినడానికి కూడి వచ్చిన బిడ్డలందరినీ బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. రానైనటువంటి వారిని త్వరగా రప్పించండి. మాటలు మాట్లాడుతున్న నన్ను మరుగుపరిచి నా హృదయము, నా తలంపులు, నా నోటి మాటలు మీ దృష్టికి అంగీకారముగాను అనుకూలముగాను చేసి మీరే మాట్లాడమని అడుగుతున్నాం. వినుచున్న ప్రతి బిడ్డలను, స్త్రీలను, పురుషులను, యవనస్తులను, సంఘమును, సంఘ పెద్దలను ప్రతి ఒక్కరితో మాట్లాడి మీరు మహిమ పొందుకుంటావని, మమ్మలను నాలో ఉన్నటువంటి అపవిత్రతను తీసివేసి నీతి సాధనముగా వాడబడి పరలోక రాజ్యమునకు మమ్మలను సిద్ధపరచుటకు దిగివచ్చిన యేసయ్య యేసు క్రీస్తు నామములో కొద్ది విన్నపములు సమర్పించి అతి వినయముతో బ్రతిమాలి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. క్రీస్తునంటే దైవజనమా, నీతి సాధనం అంటే ఆయుధములు. నీతి అంటే కొన్ని విషయాలు మీకు తెలియజేస్తున్నాం. దేవుని గ్రంథంలో కొన్ని నీతులు ఉన్నాయి. అవి ఏంటంటే, దేవుని నీతి నిర్వచనం ఏంటంటే దేవుడు నీతిమంతుడు అనేటువంటి నిర్వచనం. రెండవది, స్వనీతి కూడా ఉన్నది. మానవుడికి స్వనీతి అనేటువంటిది ఉంటుంది. రోమపత్రిక 10వ అధ్యాయము 3వ వచనములో ఆ మాట ఉన్నది. మానవుడు స్వనీతి పరుడుగు, దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపించుకుంటాడు అని ఒకటి రాయబడింది. మూడవది, దుర్నీతి అంటే సమస్త పాపము దుర్నీతి అని వ్రాయబడింది. మరి యెషయా గ్రంథము 6వ అధ్యాయం 16లో కూడా దుష్క్రియలు అనేది
నిర్వచనముగా ఉన్నది. అయితే ఇక్కడ పాపమునకు నిర్వచనాలు 3 రకాలుగా ఉన్నట్లు మనం చూస్తాం. ఆజ్ఞ అతిక్రమము పాపము. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనములో పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును. పాపము చేసే ప్రతి ఒక్కరు కూడా ఆజ్ఞను అతిక్రమిస్తాడు. ఆజ్ఞను అతిక్రమించుటయే పాపము అని వ్రాయబడింది. రెండవది సమస్త దుర్నీతి పాపము. తీతు పత్రిక 2వ అధ్యాయం 14లో ఉన్నది. మరి మూడవది విశ్వాస మూలము కానిది పాపము అని ఉన్నది. కాబట్టి ఈ 3ను మనం చూసినట్లయితే పాపానికి జీతము మరణము అని కూడా వ్రాయబడింది. కాబట్టి క్రీస్తునందునటి బిడ్డలారా, పాపమునకు మరణం ఉన్నదని మనము గ్రహించాలి. పాపము చేసిన వాడు పరలోకానికి వారసుడు కాడని గ్రహించాలి. పాపమును తీసివేసుకుంటేనే పరలోకం ఉన్నదని మనము తెలుసుకోవాలి. క్రియలు కూడా 3 ఉన్నవి. ఏంటంటే సత్క్రియ అనేటువంటిది మనకు తెలుసు. అది ఏకకాలంలోనూ మానవునికి మేలు కలుగుతుంది. మనం సత్క్రియ చేస్తే దేవునికి కూడా మహిమ కలుగుతుంది అని మరి ఆదికాండము 4వ అధ్యాయంలో మనం చూస్తాం. సత్క్రియ చేయుటకై దేవుడు మనలను సృజించాడు. మనము సత్క్రియ చేయాలి. మంచి క్రియ చేయడానికే దేవుడు మనలను సృజించాడు. కాబట్టి ఆ సత్క్రియ చేయడానికే ఆయన చేతి పని అయి మనము ఉన్నాము అని ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 10లో మనము చూడగలము. దుష్క్రియ అంటే మానవునికి కీడు చేయట అవమానం. దుష్క్రియ చేస్తే మానవుడిగా అవమానంగా ఉంటుంది, దేవునికి అవమానం కూడా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మన జీవితాలను చక్క చేసుకోవాలని పవిత్రమైన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యోబు పత్రిక యోబు గ్రంథములో 28 వచనములో ఏముందంటే, యెహోవా యందు భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వమును విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చాడు. జాగ్రత్త, దుష్టత్వమును విడవాలి. అప్పుడు విడిస్తేనే మనకు వివేకం వస్తుంది, దేవుని రాజ్యానికి వారసులమవుతామని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము 1లో నా నీతికి ఆధారమగు దేవా నేను నీకు మొరపెట్టుచున్నాను అని దావీదు భక్తుడు వ్రాస్తున్నాడు. కాబట్టి మనకు ఏం చేయాలంటే దేవునికి మొరపెట్టుకోవాలి. మన అనీతి కార్యాలను, అదే అక్రమ దుర్నీతి సాధనములుగా ఉన్నటువంటి మన జీవితాలను మనము చక్క చేసుకొని పవిత్రపరచుకోవాలని ప్రభు పేట తెలియజేస్తున్నాం. నీతి అంటే 2 మాటలు, నీ అనే అక్షరము, తి అనేటువంటి అక్షరము. ఈ 2కి మరి నిర్వచన కార్యాలు ఏంటంటే, నీ అనే మాటకు నీచ కార్యములు అని ఒక భక్తుడు తెలియజేస్తున్నాడు. తి అంటే తిరస్కరించుట. అంటే నీతి మంతుడుగా మనము ఉండాలంటే నీచ కార్యములను తిరస్కరించాలి అని వ్రాయబడింది. కాబట్టి నీతిపరుడుగా మన నీతి సాధనములుగా మనము కావాలంటే తప్పనిసరిగా నీచ కార్యములన్నిటినీ కూడా తొలగించుకొని మనము జాగ్రత్తగా మనము ప్రభువును ధ్యానించాలి, స్తుతించాలి. దుర్నీతిమంతుడు ఏం చేస్తాడంటే మరి అనీతిమంతుడుగా అవుతాడు. అంటే నీచ కార్యాలను చేస్తూ ఉంటాడు. దుర్నీతి కార్యములు ఏంటంటే, ఒక పురుషుడు ఉన్నాడు, స్త్రీతో వెళ్ళడం అది దుర్నీతి. ఒక స్త్రీ ఉంది, పరపురుషునితో వెళ్ళడం అది దుర్నీతి. కాబట్టి ఇలాంటి దుర్నీతి కార్యాలు మీలో ఉండకుండా చూసుకోనండి అని ప్రభు తెలియచేస్తున్నాడు. అంతేకాకుండా మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. మానవుడు పతనము కావడానికి కారణాలు కూడా కొన్ని ఉన్నాయి. మరి దుష్ట క్రియలు, ఆలోచనలు, దేవుడు అంటాడు కీర్తన గ్రంథంలో 1వ అధ్యాయము 1వ వచనములో ఏముంది, దుష్టుల అందరం చెప్పొచ్చు కూడా, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలవక,
అపహాసకులు కూర్చున్న చోటను కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించేవాడు ధన్యుడు. ధన్యుడు అంటే దేవునికి ఇష్టడు, అన్నీ కలిగినవాడు, పరలోకములో చేరేవాడు అని అక్కడ అర్థం. కాబట్టి దుర్నీతిని మనము దూరపరుచుకొని పరిశుద్ధ పట్టణంలోనికి ప్రవేశించాలని మనము తెలుసుకోవాలి. దేవుడు ఏం చేశాడంటే, మరి ఆదామును అవ్వను చేశాడు కదా, ఆదామును ముందుగా చేశాడు. ఆ తర్వాత సృష్టి అంతా సంపూర్ణము కావాలంటే స్త్రీ ఒక్కటి తక్కువగా ఉంది, అంటే పురుషునికి భార్య తక్కువగా ఉందని ఆయనను నిద్రపుచ్చి గాఢ నిద్ర ఇచ్చి ఏం చేశాడు, ఒక ప్రక్కటెముక కొంత మాంసం తీసి స్త్రీని చేస్తాడు. స్త్రీని చేసేటప్పుడు ఎవరు చేశారు? దేవుడే చేశాడు. ఆయన కళ్ళు పెట్టాడు, ముక్కు పెట్టాడు, మూతి పెట్టాడు, సమస్తం ఇచ్చి చక్కని స్త్రీగా. అందరూ స్త్రీలే చక్కగా ఉంటారని కొందరు అంటూ ఉంటారు, స్త్రీలు చాలా చక్కని వాళ్ళు అని, తర్వాత మృదువైనటువంటి వాళ్ళు అని, తర్వాత కొంతమంది అంటే గట్టితనము వాళ్ళ దగ్గర ఉండదు, త్వరగా పడిపోతారు అని కూడా ఉంటుంది. అయితే ఈ స్త్రీని చేసేటప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, స్త్రీకితోనే మాట్లాడాడు. ఫస్ట్ దేవుడు స్త్రీతోనే మాట్లాడాడు. అమ్మా, నేను చేశాను, ఇప్పుడు నీ భర్తకు అప్పగిస్తున్నాను. అయితే ఇదిగో తోట, ఇక్కడ చూడండి, ఎందుకు ఇక్కడ పెట్టానంటే 3 రకాల పండ్లు ఉన్నాయి. ఒకటి ఈ కింద కనపడలేదు సార్, కొంచెం అది ఎత్తి చూపిస్తారా? ఇది ఫస్ట్ ఎత్తి చూపిస్తాను, ఫస్ట్ కాయ. ఆ కాయ ఎందుకు గుర్తుపెట్టాను అని అంటే, అది దానిమ్మకాయ. దానిమ్మకాయలో పండు తెత్తమ్మా, పండు చాలు. దానిమ్మకాయలో ఏముంటుందంటే, ఈ గింజల్లో రక్తం ఉంటుంది, అంటే రసం ఉంటుంది, అది రక్తం లాగుంటుంది. డాక్టర్లు ఏం చెప్తారంటే, రోగికి రక్తం కావాలంటే ఆ దానిమ్మ పండు తినాల. ఆనాడు దేవుడే మీకు రక్తం కావాలంటే దానిమ్మ పండు అనేటువంటిది తినండి, ఇది జీవవృక్షము అని వాళ్ళకు తెలియజేశాడు. రెండవది ఆ చివర ఒకటి ఉంది చూడండి, అది అరటి పండ్లు. ఈ అరటి పండ్లను మీరు చూసినట్టయితే అట్లా చూపించినానా, అట్లా చూపించు. ఆ అరటి పండ్లు మనకు బాగా ఆకలింది అనుకోండి, మనం ఏం చేస్తాము, ఏమి లేకపోతే అరటిపండు తీసుకొని తింటాం. ఆనాడు పండ్లు తినేవాళ్ళు కనుక ఆ అరటి పండ్లు ఒక ఆహారానికి మంచిదిగా దేవుడు ఏదేను తోటలో ఉంచాడు. 3వ పండు ఒకటి ఉంది. అవ్వను చెప్పాడు, అమ్మా ఈ పండు ఆ పండ్లు నిన్ను తినమంటున్నాను, కానీ మధ్యలో ఉన్నదే పండు మీకు అదే కనపడుతుంది కదా, అది మాత్రం మీరు తినకూడదు. ఎందుకో తెలుసా? తింటే సస్తారు అన్నాడు. తింటే పాపం వస్తుంది, అది మంచి చెడ్డలు తెలివినిచ్చేటువంటి పండు అని ఇచ్చాడు. ఎందుకు ఆ పండు నేను పెట్టానంటే, అది దానిలో 2 గుణాలు ఉన్నాయి. ఒకటి ఆరోగ్యం ఇస్తుంది, ఒకటి మళ్ళీ దానిలో ఉన్నటువంటిది ఏంటంటే రోగం కూడా తీసుకొస్తుంది. ఆ పండు తింటే షుగర్ పెరిగి బలహీనత వస్తుంది. కాబట్టి మీకు అలాంటి పండు తినకూడదు, మంచి చెడులు తెలివినిచ్చేటువంటి పండ్లు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త, తినొద్దు అని అన్నాడు. ఆమె ఏం చేసిందో తెలుసా? సాతానుడు వచ్చాడు. వచ్చి అమ్మ దేవుడు పండు తినొద్దన్నాడా అనగానే సాతానుడు ఏమన్నాడు, పండు తినొద్దా అనగానే ఆమె అన్నది, తినొద్దన్నాడు, తింటే సస్తాడు అన్నాడు. ఇక్కడ ఏం చెప్పిందో తెలుసా? మరి ఆమె తన జీవితాన్ని, తన అవయవాలను దుర్నీతి సాధనములుగా వాడబడ్డానికి ఉపయోగించుకున్నది. తన అవయవాలను ఎలా ఉపయోగించుకున్నది అని మనం చూసినట్లయితే, దేవుడు పండు తినొద్దన్నాడు అన్నాడు కదా, మీరు తింటే చావరు తినమని సాతాను చెప్పగానే, అబ్బా పాముకు చూడు ఎంత ప్రేమ మా మీద, పండు తినమన్నాడు అని చెప్పేసి దేవుడు పండు తినొద్దన్నాడు, కానీ ఆ చెట్టును చూడొద్దన్నాడా అని ఆలోచన వచ్చింది. నేను అయినా చెట్టు దగ్గరికి పోయి చూస్తానన్నది. చూపుతో పాపం వచ్చింది, కాళ్ళతో నడిచింది,
ఇంకా ఏమేమి చేసింది? పండు తినొద్దన్నాడు కానీ ఆ పండును కొయ్యొద్దన్నాడా దేవుడు అని అనుమానం వచ్చేసింది. అయినా నేను కోసి చూస్తానని కోసింది. కోసిన తర్వాత పండు తినొద్దన్నాడు కానీ కొరకొద్దన్నాడా దేవుడు అని కొరికింది. కొరికి ఏమని చేసిందంటే, వంత తిని చేదుగుంటే ఉప్పు అని ఊసేస్తాను, తీయకుంటే తింటానన్నది అనుకొని తన మనసులో చేసింది. నోటికి ఏం చేసింది? పండు తిన్నది, చేతితో కోసింది, కంటితో చూసింది, కాళ్ళతో వెళ్ళింది. ఆ పండును కోసి తిని ఏం చేసింది తెలుసా? మళ్ళీ భర్తకు కూడా ఇచ్చింది. ఆనాడు భార్యలు ఈనాడు కూడా భర్తలకు భార్యలు ఏం చేస్తారంటే, నువ్వు తినొద్దు అన్నయ్యి, తినయ్యా, ఏం పర్వాలేదు తినయ్యా అని చెప్పేసి వాళ్ళు లేకపోలే. నువ్వు తింటే బాగుపడతావయ్యా, ఆరోగ్యం ఉంటుందయ్యా అని కూడా కొంటారు. అట్లా కూడా చెప్పిందేమో అవ్వ. కాబట్టి అలా చేసింది. ఇద్దరు పాపంలోనికి దిగిపోయారు. అయితే ఏం జరిగింది అని అంటే, ఇద్దరు పాపంలో వాళ్ళక అవయవాలు, కండ్లు అవయవము, చేతులు కాళ్ళు, తన శరీరం యావత్తు నీతికి, దేవుడు నీతిమంతులుగా ఉండడానికి, పరిశుద్ధులుగా ఉండడానికి, వాళ్ళని జీవింప చేయడానికి ఆయన చేస్తే, ఈమెం చేసింది? దుర్నీతికి ఆ సాధనాలుగా తన అవయవాలు అప్పగించింది. అందుకని ఆ అవయవములను మళ్ళీ తిరిగి బాగు చేయుటకు యేసుక్రీస్తు పరలోకం నుండి దిగి వచ్చాడు. దేవుడు ఏం చేశాడంటే, ప్రేమ గల దేవుడు కాబట్టి దేవుడు లోకమును, చెప్పండి, లోకమును ఎంతో ప్రేమించాడు. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక, యేసుక్రీస్తునందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవములోనికి ప్రవేశించడానికి దేవుడు అవకాశము ఇచ్చాడు. కాబట్టి అట్టి అవకాశం ఇచ్చి ప్రభు దిగి వచ్చి ఆయన నీతి సాధనముగా మన కొరకు శిలువ యాగము చేశాడు. శిలువలో ఏం చేశాడు? మనకు ఆయన రక్తము చిందించి మన కొరకు ఆ రక్త ప్రోక్షణ ఇచ్చి మనకు ఏం చేశాడు? రక్షణ ఇచ్చాడు. కాబట్టి క్రీస్తు నందునట్టు బిడ్డలారా, యేసు క్రీస్తు నీతి సాధనగా ఉండి ఆయన మనలను రక్షించడానికి, మన అవయవములన్నీ పాడు చేసుకొని దుర్నీతికి అంటే ఆలవాలమైనటువంటి మనలను పవిత్రగాను పరిశుద్ధులుగాను చేయడానికి వచ్చాం. కాబట్టి అట్టి స్థితి దేవుడు మనకు ఇచ్చాడు. దేవుడు మన కొరకు నీతి కార్యములు చేశాడు. ఆయన పడినటువంటి బాధలు ఏంటంటే, ఆయన పట్టుకున్నారు, కొట్టారు. ఇవన్నీ మీకు అన్నీ తెలుసు. కానీ నేను క్లుప్తంగా 5 నిమిషాలు చెప్పేసి ముగిస్తాను. ఏంటంటే, ఆ యేసు ప్రభును మరి పిలాతు అప్పగిస్తాడు. యోహాను సువార్త 19వ అధ్యాయంలో ఆయన పట్టుకుంటారు, కొడతారు, తిడతారు, అవమానపరుస్తారు, దూషిస్తారు, పెళ్ళిని కొరుకుతారు, అంటే ఈ యొక్క గడ్డాలు పెరుగుతారు. దాన్ని ఏమంటారంటే రోమా నాణ్యం ఇంత పెద్దదిగా ఉంటుంది. నేను ఎరుసలేం పోయినప్పుడు అక్కడ చూశాను. ఈ యొక్క రోమా నాణ్యం తీసి ఇట్లా బొగ్గ పెట్టి బాగా ఊతుతారు. కొండ పైన రంధ్రం ఉంటుంది, కొండ లోపలికి కిందకి నెట్టేస్తారు. నెట్టితే ఆయన పోయి ఒక మూలన పడతాడు. అప్పుడు ముండ్ల కిరీటం కూడా నేను చూశాను. 333 ముండ్ల కిరీటంతో, అంటే తీగ అనమాట, అది పలుసు తీగ అంటారు కదా, అలాంటి ఒకటి వంకగా ఉంటుంది, ఒక పొడవుగా ఉంటుంది. అలాంటి తీగను వచ్చి ప్రభువుకు తల మీద పెట్టారు. ఎందుకు? ఆమె తలలో ఆలోచన చేసింది. ఎవరు? అవ్వ. కాబట్టి మొట్టమొదటి పాపము ఈ తలలో నుండే వచ్చింది, రెండవది చేతిలో నుండి వచ్చింది, మూడవది నోటిలో వచ్చింది. తన తిన్నది కాబట్టి ఇలా తన జీవితం అంతా కూడా ఆయుధములన్నీ, అవయవములన్నీ కూడా దుర్నీతికి అప్పగించుకున్నది. కాబట్టి దుర్నీతి ఆమెలోనికి వచ్చి పాపి అయినందువలన పాపమును తీసివేయటకు యేసుక్రీస్తు అనేక శ్రమలు పొందాడు, కష్టపడ్డాడు, రక్తం కార్చాడు, కొరడాలతో కొట్టబడ్డాడు. కొరడాలు తీసి కొట్టి ఇట్లా లాగితే అది మరి చీలికలైపోయినాయి యేసు ప్రభు. మరి గబ్బత అనేటువంటి స్థలంలో పెద్ద స్థలం ఉంటుంది. మరి చితి స్థారకం రాను,
ఎక్కడ ఉంది చెప్పండి? నోవాహు కాలంలో పడవను చేసినటువంటి ఆ పడవ కోసినటువంటి చెట్టు నాటిది చితిసారకు బ్రాణును చాలా గుండ్రముగా ఉంచారు. యేసు ప్రభుని 2 చేతులు పెట్టి కట్టేసి కొరడాలతో కొడతారు. 39 దెబ్బలు. మనలో 39 రోగాలు ఉంటాయన్నమాట. 39 రోగాల కొరకు 39 దెబ్బలు ఆయన తింటాడు. ఆయన ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే, కానీ ఇంకా ముగిస్తాను, ఎందుకంటే టైం ఇచ్చారు, కొద్దిగా ఇచ్చారు కాబట్టి. మరి ఆ ప్రభు మన రోగముల కొరకు ఆయన ఏం చేశాడు? ఆయన దెబ్బలు తిని మనకు స్వస్థత ఇచ్చాడు. మన పాపముల కొరకు ఆయన రక్తం కార్చి పాప పరిహారము అయితే రక్త ప్రోక్షణము అవసరం కాబట్టి రక్తము చిందించాడు. ఆయన మన శరీరముతో చేసిన మన ప్రతి పాపముల కొరకు ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, ఇప్పుడు సజీవుడయ్యున్నాడు. ఆయన మనల్ని అంటాడు, బిడ్డలారా, మీ జీవితాలను మీ అవయవాలను నీతికి సాధనముగా చేసుకోనండి, కానీ దుర్నీతి కార్యములకు అప్పగించుకోవద్దు. జాగ్రత్త, అప్పగించుకుంటే పరలోకం లేదండి. దుర్నీతి కార్యములు తీసివేసుకొని సాధనముగా దేనికి ఉంచుకోవాలా? నీతి బ్రతుకు. చెప్పాను కదా, నీ అంటే నీచ కార్యము, తీ అంటే తిరస్కరించుట. వాటిని తిరస్కరించిన వాడే యెహోవా యందు భయభక్తులు గలవాడుగా ఉంటాడు, దేవుని యందు విశ్వాసిగా ఉంటాడు. దేవుని కార్యాలను ఏం చేస్తాడు? తిరస్కరించకుండా దేవుని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఆయన రాజ్యానికి సిద్ధపడతాడు. కాబట్టి అట్టి స్థితి మనము పొందుకొని దేవుని రాజ్యానికి సిద్ధపడాలని ప్రభు పేడ తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఆయన పొందినటువంటి గాయముల చేత మనకు స్వస్థత వచ్చింది. ప్రియులారా, మనమందరము నీతికి సాధనముగా బ్రతకాలి, కానీ ఆ నీతికి సాధనముగా ఉండకూడదని ప్రభు మరొకసారి తెలియజేస్తూ మనము ఒక్కొక్కరము యేసుక్రీస్తుకు అప్పగించుకొని దేవుని రాజ్యానికి, అయ్యా నన్ను నీకు అప్పగించుకుంటున్నాను, నా నోటిని, నా కండ్లను, మరి నా తలను, నా చేతులను, నా కాళ్ళను మరి అవినీతికి నేను ఎప్పుడైతే అప్పగించుకున్నానో వాటన్నిటి కొరకు నువ్వు సిలువలో బ్రాణులో వేలాడే రక్తం కార్చి మా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యా నీకు స్తోత్రం చెల్లిస్తూ మమ్మల్ని కడిగి శుద్ధులుగా చేసి పరలోక పట్టణానికి వారసులుగా చేయమని ప్రభువుకు తెలియజేసి ప్రార్థన చేసి దేవుని దీవెనలు పొందాలని ప్రభు పేట తెలియజేస్తూ ముగిస్తున్నాను. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించి మనందరినీ ఆయన నీతిమంతులుగాను మనము చేసి నీతిమంతుడంటూ యేసయ్య యొద్దకు పరలోక పట్టణానికి ప్రవేశించాలని ప్రభు పేట తెలియజేస్తూ ముగిస్తున్నాను. దేవుడిచ్చిన సమయం కొరకు వందనాలు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. తర్వాత ప్రార్థన చేసి ముగిస్తానండి. ప్రేమగల తండ్రి, మీకు స్తుతి స్తోత్రాలు వందనాలు తెలుస్తున్నాం. ఈ సమయంలో నీ బిడ్డలతో మాట్లాడడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము మీకు ఇష్టముగా చేసుకొని మీరు పలికినందుకు నీకు వందనాలు. హృదయములను ప్రతి ఒక్కరిని పరీక్షించండి, పరిశీలించండి. అవినీతికి సిద్ధమైనటువంటి బిడ్డల హృదయాలను మార్చి పరిశుద్ధపరచి పరిశుద్ధులుగా చేసి నీతికి సాధనముగా చేసుకొని నీ రాజ్యానికి సిద్ధపరచుకొని ఎత్తబడే సంఘముగాను, ఎత్తబడే బిడ్డలుగాను, ఎత్తగడే కుటుంబాలుగాను, యవనులను, స్త్రీలను, పురుషులను, చిన్న బిడ్డలను అందరినీ ప్రభా, స్త్రీల సమాజమును, సంఘ కార్యక్రమాలు జరిగిస్తే బిడ్డలందరినీ, సంఘ కాపరిని మీరు దీవించి ఆశీర్వదించి మీ మహిమ కొరకు వాడుకొని నీ యొక్క కృపలో ఈ సంఘం ఎత్తబడే సంఘంగా సిద్ధపరచుకుంటారని నమ్ముతూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ కొద్ది విన్నపం సమర్పించి అతి వినయముతో బ్రతిమాలి వేడుకొంచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ అండి అందరికీ. దేవుడు మిమ్మల్ని దీవించి నూతన సంవత్సర ఆశీస్సులతో నింపి సంవత్సరం నుండి సంవత్సరాంతం వరకు కృపయు క్షేమము సమాధానము మీకు, మీ కుటుంబాలకు, మీ సంఘానికి, మీ బిడ్డలకు, సంఘ కాపరి గారికి సదాకాలం ఉండునుగాక. ఆమెన్, ఆమెన్.
దేవునికి స్తోత్రం కలుగునుగాక. రోజమ్మ పాస్టమ్మ గారు మంచి వాక్యాన్ని అందించారు. పెద్ద వయసులో ఉండి కూడాను ప్రభువును గురించి ప్రకటన చేయడానికి వారికి ఉన్న ఆశను బట్టి నిజంగా సంతోషిస్తూ ఉన్నాం. ఈనాడు కూడాను యవనస్తులు ముఖ్యంగా దేవుని సేవకు రావాలని కోరుకుంటూ ఉన్నాను. మీరు చెప్పిన వాక్యము, మీ వయస్సును మేము గౌరవిస్తున్నాం. 84 యూ హ్యావ్ 84 years. వాట్ ఎ గ్రేట్. నిజంగా ఈ రోజుల్లో మీలాంటి వాళ్ళు అవసరం. ముఖ్యంగా ఇంకెవన బిడ్డలు కూడా అవసరం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఇచ్చిన వాక్యం యొక్క మూల పాఠము, టాపిక్ నీతి సాధనము అనే అంశాన్ని ఇచ్చాం. రోమపత్రిక 6వ అధ్యాయము ఫ్రీడమ్ ఫ్రమ్ సిన్ అనే టాపిక్ మీద రాయబడింది. శరీర క్రియలు ఇవన్నీ కూడాను పాపమే. డిజొబీడియంట్ ఈజ్ ద సిన్ అన్నారు. అయితే యేసు ప్రభువుల వారు ఆ పాపానికి విరుగుడుగా ఈ లోకానికి వచ్చాడు. మనకి ఒక సాధనం ఇచ్చాడు. సాధనము అంటే ఆయుధము అని అర్థం అన్నమాట. వీ హ్యావ్ గ్రేట్ వెపన్స్ ఇన్ అవర్ బాడీ. ఈ సాధనము, ఆయుధాలను దుర్నీతికైతే పనికిరావు. అప్పగించుకోవడము అనేది మనం చూస్తే 12వ వచనంలో శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును యాలనివ్వకండి అంటాడు. పాపము మొట్టమొదటిగా ఆరిజిన్ సిన్ అనేవాడు ఉన్నాడు. హీ వాజ్ ఎ సాటన్. వన్స్ అపాన్ ఎ టైమ్ హీ వాజ్ రూలింగ్ ఓవర్ ది పీపుల్. అందరినీ పాలన చేస్తూ ఉన్నాడు. అందుకనే మన యొక్క సాధనాలు, ఆయుధాలుగా ఉన్న శరీరంలోని ప్రతి భాగమును సాతానుకు అప్పగించాము. అందుచేత మనం ఏ పని చేసినా కూడాను మరణానికే వెళతా ఉన్నాం. అలాంటి మరణ సాధనములు, మరణ ఆయుధములు కలిగిన చాలాసార్లు పోలీసు వారి దగ్గర, అంటే వారి దగ్గర ఉన్న వెపన్స్ సరిగ్గా పనిచేయవు. ఆర్మీ వాళ్ళ దగ్గర ఉన్నాయి, పనిచేస్తాయి. అలాగే అన్నలని పిలువబడుతున్న నక్సలైట్స్ దగ్గర ఉన్నవి కూడా బాగా పనిచేస్తాయి. కారణం ఏంటంటే ఈ గవర్నమెంట్ పోలీసు వాళ్ళు ఉంటే మన్నించండి, పోలీసు భార్యలు ఉన్నా మన్నించండి. ఎందుకంటే నేను కూడా 4th బటాలియన్ ప్రక్కన సేవ చేస్తాను. అందరు పాస్టర్లు అంటే ఈ పోలీసు వాళ్ళ గురించి తెలుసు. అవి సరిగ్గా పనిచేయవు. శత్రువులు వచ్చినప్పుడు అప్పుడు చూస్తారన్నమాట. శత్రువులు వచ్చినప్పుడు అప్పుడు వాటిని సరి చేసుకుంటే ఏది సరిగ్గా పనిచేయదు. కానీ పని చేయాలంటే మనము అవి కరెక్ట్గా చేసుకోవాలా, చూడాలా. అందుకని పరిశుద్ధుడైన మహాదేవుడు మనకు తెలియజేస్తూ పౌలు భక్తుని ద్వారా మీ అవయములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించండి అని అంటాడు. అంటే వీ షుడ్ సబ్మిట్ అవర్ సెల్వ్స్ టు ది లార్డ్. మనం ఎప్పుడైతే మనం సంపూర్ణంగా దేవునికి లోబడతామో, అప్పగించుకుంటామో, ఆయన మనల్ని నీతిమంతులుగా చేస్తాడు. మన మాటలు, మన చూపులు, మన ప్రవర్తన, మనము చేస్తూ ఉన్న ప్రతిది కూడా నీతి సాధనముగా దేవుడు చేస్తాడు, నీతి క్రియలుగా ఎంచుతాడు. అందుకనే నీతి సాధనములు కలిగిన వారు మాత్రమే దేవుని రాజ్యానికి వారసులుగా ఉంటారు. ఒక మాట మనం చూద్దాం. రోమపత్రిక 13వ అధ్యాయము
12 నుండి 14 వచనాల వరకు. నేను అమ్మకి 8:40 అని చెప్పినాను, కానీ 30కే ముగించారు. అందుకని నేను చెప్పవలసి వస్తూ ఉంది. 13వ అధ్యాయము 12వ వచనము నుండి అక్కడ రాయబడిన మాటలు: రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. అల్లరితో కూడిన ఆటపాటలైనను, తర్వాత మత్తైనను, కామ విలాసములైనను, పోకిరి చేష్టలైనను లేకయో, కలహమైనను మత్సరమైనను లేకయో, పగటియందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాము. మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనకుడి అని రాయబడింది. అంటే మన అవయవాలను దేవునికి సమర్పణ చేసుకుంటే, నీతి సాధనముగా చేసుకుంటే, అప్పుడు మనము దేవుడైన ప్రభువును ధరించుకుంటాం. ప్రభువును మనం ధరించుకున్నప్పుడు నీతిమంతులుగా చేయబడిన వాళ్ళే నీతి రాజ్యమైన పరలోక రాజ్యంలో ఉంటారు. ఒకవేళ ఇక్కడ మన సాధనములుగా ఉన్నవి, ఆయుధములుగా ఉన్నవి ఇంకా నీతికి అప్పగించుకొనకపోతే మనం ఇక్కడే ఉంటాం. అప్పగించుకున్న వాళ్ళేమో దేవుని రాజ్యానికి వారసులుగా ఉంటారు. కనుక ఈ సంఘం కనిగిరి దుర్గం బ్యాప్టిస్ట్ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ పవిత్రమైన సాధనాలు కలిగిన వాళ్ళుగా, నీతి సాధనములు కలిగిన వారుగా, నీతి ఆయుధములు కలిగిన వారుగా ఉండి ప్రభుల వారు వచ్చినప్పుడు ఆయన చేతుల్లోనికి మనం ఆస్వాదించబడదాం, దీవెనకరంగా ఉందాం. ప్రత్యేకంగా వాక్యం అందించిన అమ్మగారు, పాస్టర్ అమ్మగారు, రోజమ్మ గారికి సంఘ పక్షాన వందనాలు తెలియజేస్తున్నాం. మీ ప్రార్థనలు మాకు కూడా అవసరం. కైండ్లీ యూ హ్యావ్ టు ప్రే ఫర్ మీ అండ్ ద చర్చ్ అండ్ మినిస్ట్రీ. దేవునికి స్తోత్రం కలుగును గాక.